హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణం ఇంటి రోజులు. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు 1/2 కేజీ బెండకాయలు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసి 2 స్పూన్ల ఆయిల్ అండి. 2 స్పూన్ల ఆయిల్, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బెండకాయలు వేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ ఉప్పు, సరిపడా కారం అండి. సరిపడా కారం, కొంచెం కరివేపాకు అండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి. 1 స్పూన్ అండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ సిమ్లో పెడుతున్నానండి. కొంచెం వేగాలండి బెండకాయ. ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత చూద్దామండి. 10 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు కర్రీ చూద్దామండి. బెండకాయ ఫ్రై అయిపోయిందండి. బెండకాయకి మూత పెట్టొద్దండి. మూత పెడితే కలర్ మారిపోతుందండి. మూత పెట్టకుండానే వేయించాలండి. బెండకాయ జిగురు జిగురు కూడా ఉండదండి. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నానండి. 1 టీ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. కట్ చేసి వేస్తున్నానండి చిన్నగా. ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. బెండకాయ ఫ్రై రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సింపుల్గా 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి బెండకాయ ఫ్రై. ఏం లేదండి, పెద్దగా సింపుల్ కర్రీ అండి. 10 నిమిషాలలో చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసిన ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు ఈజీగా 10 నిమిషాలు రెడీ చేసుకున్న బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ బెండకాయ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం మర్చిపోకండి. నేను కొత్త వీడియోస్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బెండకాయ ఫ్రై మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దామండి.